ఎందుకంటే రామారావు గారు ఒక చోట ఎక్కడ నేను ఆయన్ని అడ్మైర్ చేశాను అని అంటే అక్కడ ఒక కుగ్రామం, అది టోటల్గా ఒక కుగ్రామము. మీకు అక్కడ అన్ని గుడిసెలు అలాగే ఉంటాయన్నమాట, అన్ని మట్టి రోడ్లు. సో ఆ రోజు రామారావు గారు మధ్యాహ్నం బాగా ఎండలో తిరిగి అలసటగా ఉంది అని అంటే వెంటనే రామారావు గారు ఒక పెద్ద చెట్టు కింద, ఎంత బాగుంది ఇక్కడ అని చెప్పి ఆ చెట్టు కింద దుప్పటి వేసుకొని వాళ్ళు తలగడ తీసుకొని వచ్చేస్తే ఆయన ఆ చెట్టు కింద ఒక 1 అవర్ నిద్రపోతే మేమందరం అటుపక్క సైలెంట్గా కామ్గా కూర్చున్నాం. ఎవరు చెప్పండి ఈ రోజుల్లో అసలు రామారావు గారి తర్వాత అలాగ మనం ఎవరినైనా చూసామా అలా ఉండడం? ఆర్భాటాలకి హంగులకి పోకుండా. అంటే ఆయన ఏమంటారు, ఆయన ఆలోచన ఈ విధానం ఏంటి? ఒక నాయకుడు అంటే అదే ఒక బీదవాడైతే డెఫినెట్గా దుప్పటేసుకొని పడుకొని ఉంటారు కదా. సో నేను వాళ్ళతో పాటే ఒక మనిషిని అని చెప్పి, లేదంటే 9 monthsలోని అఖండ విజయాన్ని సాధించడం అంటే ఎంతమంది ఆయన్ని ప్రేమిస్తే ఆ స్థాయికి